ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తున్నాడా? అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించలేదు? ఒకవేళ మీకు జవాబు వస్తే ఎందుకు జవాబు వస్తుంది? మనము బైబిల్ గ్రంథంలో చాలా జవాబులు మనకు దొరుకుతాయి, మనం చదవం, అదే ప్రాబ్లము. ఒక మాట, విచిత్రమైన మాట, యేసు ప్రభు వారు చెప్పిన మాట బైబిల్లో ఉన్నది ఏంటంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో, ఎవడైనను అంటే ఓహో ఇది ఎవడి గురించి, ఎవరి గురించి కాదు కదా అనుకుంటున్నారు. కాదు. ప్రతి మాట కూడా ఎవడు, ఎవరిది, దాని, దీని అని రాసుకుంటూ ఉంటే బైబిల్ సరిపోదండి, పెద్ద పుస్తకాలు మోసుకెళ్ళాలి. కనుక ఇది అందరికీ అన్వయించుకోగలిగిన మాట. ఎవడైనను దైవభక్తుడై ఉండి అంటే మొట్టమొదట ఏమై ఉండాలి? దైవభక్తి అయి ఉండాలి. దైవభక్తి ఉండాలి. అసలు దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఏంటంటే దేవుని పట్ల, ఏ దేవుడు? యేసు ప్రభు వారు రక్షకుడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు ఒక్కడే. ఆ తండ్రి దగ్గరికి మార్గము కూడా ఒకటే. ఆ తండ్రి దగ్గరికి మనకి మధ్యలో మధ్యవర్తియు ఒకడే అని నమ్మి యేసు ప్రభుల వారి ద్వారా దేవుని దగ్గరికి వచ్చి భక్తి కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు. దైవభక్తి అంటే ఎక్కడో దగ్గర ఏదో ఒకలాగా భక్తి కలగటం కాదు. నో. నా జీవితంలో నేను యేసు ప్రభుల వారి దగ్గరికి రాకముందు నా పరిస్థితులు బాగోక రకరకాల కేసులలో ఇరుక్కున్నాను నేను. అప్పుడు చనిపోదాము అనుకున్నప్పుడు దాని ముందు ఎన్నో రకాలు బాబాలు, ముస్లిం బాబాలు, రకరకాల మంది కొండోళ్ళు, వాళ్ళందరి దగ్గర ప్రయత్నించాను. ఒక ఆయన అయితే జటలు ఎంతలాగంటే జుట్టు ఉండి మోకాళ్ళ క్రింద వరకు ఉండేదండి తల ఆయనకి. ఆయన నన్ను చెన్నై తీసుకెళ్ళి అక్కడ పూజారుల దగ్గరికి వెళ్తుంటే చాలు, వాళ్ళు వచ్చేసి ఆయన ఎదురుకుండా సాగిలి పడిపోయేవారు, దండం పెట్టేవారు కాళ్ళు. నేను షాక్ అయిపోయాను. ఏంటంటే పవర్ఫుల్ మ్యాన్ ఈయన ఏదో చెప్పాడు, నాకు కొన్ని విషయాలు చెప్పాడు, ఇవన్నీ చేశాననుకోండి, నాకు ప్రయోజనం ఏమీ జరగలే. అయితే ఒకరోజు కొండ మీదకి ఎక్కి పాడేరులో నేను చనిపోదాం అనుకున్నాను. అక్కడ నాకు ఎన్కౌంటర్ అయిపోయింది. యేసు ప్రభు వారితో ఎన్కౌంటర్ ఉంది. పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, యేసు ప్రభు వారితో ఎన్కౌంటర్ అయింది. యేసు ప్రభు వారు నన్ను మార్చారు. విధానం ఏంటంటే, నేను చనిపోతానంటే నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా, నీ కొరకు నేను చనిపోయాను. మరి ఏం చేయను ప్రభు అంటే, క్షమాపణ అడిగి నీ జీవితంలో మార్పు చూస్తామన్నారు. వెంటనే క్షమాపణ అడిగాను, జీవితంలో మార్పు వచ్చేసింది. అయితే ఇప్పటి నుండి ఎప్పుడైతే నేను యేసు ప్రభు వారిని నా రక్షకుడిగా అంగీకరించానో, నా పాపం క్షమించబడ్డాదో, వదిలేయలేదు. నేను ఏం చేశానంటే భక్తి సాధనం చేయటం మొదలుపెట్టాను. అంటే ప్రార్థన, బైబిల్ చదవటం. ఎందుకంటే బైబిల్ ఎందుకు చదవాలి? ఆయన మాటలు కనుక. ఇదన్నీ ఆయన మాటలేనా? అవునండి, ఆయన మాటలే. అది నేను నమ్ముతున్నాను. ఇదే కాకుండా ఇంకే పుస్తకాలు లేవు, ఉంటే ఉండొచ్చు. నాకు దొరికిన పుస్తకం ఇది చదువుతున్నాను నేను. ఓకే, అయితే మీరు చెప్పగలరా ఈ బైబిలే మిమ్మల్ని నడిపిస్తుందని? ఇందులో మాటలే నడిపిస్తున్నాయి ఖచ్చితంగా. ఇంకే పుస్తకాలు చదవరా? నేను చదవను, నాకు అక్కర్లేదు. ఎందుకంటే నాకు దేవుని మాటలు బైబిల్లో దొరికాయి కనుక. ఓకే, సో నా భక్తిని నేను సాధన చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట యోహాను 9:31లో ఏమన్నారు? ఒకడు ఎవడైనను దైవభక్తి కలిగి, ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల, ఆయన మనవి ఆలకించు. ఆయన మనం ఆలకిస్తాడు. ఎవరు మనవలు ఆలకిస్తాడు? ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల. ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల అంటే మనం అడుగుతున్నాం, భక్తి కలిగి ఉన్నాం. భక్తి కలిగి ఉండి ఇప్పుడు ఆయన చిత్తము చెప్పున చేయుట. ఆయన చిత్తము చెప్పున చేయుట. ఆయన చిత్తం ఎక్కడ దొరుకుతుంది మనకి? గుడ్ క్వశ్చన్. వేర్ డు యూ ఫైండ్ హిజ్ విల్? ఆయన చిత్తము మనకి ఎక్కడ దొరుకుతుంది? 2 విషయాలు. ఒకటి, బైబిల్లో ఉంది. ఎందుకు అంటే ఆయన మాటల్లో ఉంటుంది. ఆయన మాటలు ఒట్టి మాటలు కాదు, నిరర్థకం కానేరు ఆయన మాటలు. ఆయన కానీ మాట విడుదల చేస్తే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది.
కాబట్టి ఒట్టినే ఆయన మాట్లాడాడు కనుక ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది కనుక ఆ మాటను తీసుకుని నాకు నేను అన్వయించుకుంటాను, అంటే నేను పాటిస్తాను. ఆ చిత్తము ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. ఆయన చిత్తము మనకు అర్థం కాకపోతే అర్థం చెప్పగలిగిన వారైనటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి, మాట్లాడాలి. లేదా మీరు దేవుణ్ణి అడగాలి. మీకు మామూలుగా ప్రార్థన చేయటానికే టైం దొరకదు. 3 గంటలకి లేచి ఎందుకు ప్రార్థన చేయలేరు? నా కొరకు చేయమంటున్నానా? మానేయండి, నా కొరకు అక్కర్లేదు. కానీ మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు చేసుకోవాలి. ఆయనేమో ప్రార్థన చెయ్యండి, నేను తప్పకుండా ఆలకిస్తాను అంటే మీరు అసలు మాట వినకుండా కాళ్ళు తనపెట్టుకుని మీరేమో నిద్రపోతుంటారు. ఏమండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, 3:30కి వెళ్ళాలంటే 3 గంటలకి లేవరా? ప్రార్థన కొరకు మీ భవిష్యత్ అంతా ప్రార్థన మీద ఆధారపడి ఉంది కనుక దేవుడిని వెతకటానికి, దేవుడితో సంప్రదించడానికి, మాట్లాడటానికి ఎందుకు 3 గంటలకి లేవలేరు? లేవటం నేర్చుకోండి. ఒక రోజు లేవలేరు, రెండో రోజు ఈ శరీరానికి ఏది కావాలో అది ఇవ్వకండి. దానికి తిండి కావాలి ఇవ్వకండి, సెక్స్ కావాలి ఇవ్వకండి, నిద్ర కావాలి, విశ్రాంతి కావాలి ఇవ్వకండి. దీన్ని పోషించి స్పేర్ టైర్లు పెంచినట్టు పెంచేసాం ఒంటిని. దీన్ని సుఖానుభవం, దీనికి సుఖం కావాలి, ఈ సుఖం ఇవ్వకండి. ఇది నీ మాట వినాలి. కాబట్టి ఆయన చిత్తము ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్నది ఒకవేళ మీరు ధ్యానం చేయడానికి టైం లేకపోతే మీ సేవకులను అడగండి, వారు చెప్తారు. ఓకే, దానిని బట్టి మీరు చేయుటకు ఇష్టపడండి, చెయ్యండి. అంటే ఆయన చిత్తమును బట్టి మీరు నడుచుకోవాలి, ప్రవర్తించాలి. అప్పుడు ఆయన అన్నిటినీ అనుగ్రహిస్తానంటున్నాడు. ఒక మారు మరలా ఏంటి? యోహాను 9:31 ఎవడైనను దైవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. కాబట్టి అప్పుడు మన మనవులు ఆలకిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు దైవభక్తి బయటికి ఇతరులకి కనబడేటట్టు మేము చేస్తున్నాం, కానీ యథార్థంగా మా హృదయంలో దైవభక్తి ఉందా లేదా అంటే లేదు. అది ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ కుమారుడైన యేసు ప్రభుల వారి రక్తం మా మీద చిలకరించండి, మమ్మల్ని అంగీకరించండి. మరి ప్రభా, మీ చిత్తము చెప్పున జరిగించటానికి మేము ఇష్టపడి నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాం. ఇక మీదట మేము జరిగిస్తాం. నాయనా, ఇప్పటి వరకు మీరు ఎన్నో జవాబులు ఇచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనుక అప్పుడు మా మనవలు ఆలకిస్తారన్నారు. మా మనవలు ఆలకించండి. మీరు చెవి యొగ్గి ప్రార్థనలు ఆలకించువాడువని నీ గురించి మాట ప్రభా. మేము అడుగుతున్న మనవులన్నిటినీ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.